వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఏపీకి సంబంధించినటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలోన పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అయితే BRAU సెట్ 2020 పరీక్షలను మనకు అక్టోబర్ 8వ తేదీ నుంచి 3 రోజుల పాటు పరీక్ష నిర్వహిస్తామనేసి అక్కడ ప్రొఫెసర్ అయినటువంటి రామ్జీ గారు అయితే తెలపడం జరిగింది. అయితే మొదటి 2 రోజులు కూడా 3 షిఫ్ట్లు, చివరి రోజున అయితే 2 షిఫ్ట్లు లెక్క అయితే పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. 8వ తేదీ నుంచి ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు కెమికల్ సైన్సెస్, కామర్స్, 11:30 నుంచి 1 గంట వరకు లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు ఫిజికల్ సైన్సెస్ విభాగాలకు సంబంధించినటువంటి పరీక్షలు ఉంటాయని చెప్పారు. 9వ తేదీన మొదటి షిఫ్ట్లో ఇంగ్లీష్, రెండో షిఫ్ట్లో తెలుగు, మూడో షిఫ్ట్లోన హ్యూమనిటీస్ అనేది అవుతుందని చెప్పారు. హ్యూమనిటీస్ సైన్సెస్, సోషల్ సైన్సెస్ విభాగాల్లోన 10వ తేదీన మొదటి షిఫ్ట్లో కంప్యూటర్ సైన్సెస్, రెండో షిఫ్ట్లో బయాలజికల్ విభాగాల్లో సీట్ల భర్తీకి అయితే ప్రవేశ పరీక్షలు జరుగుతాయని అయితే చెప్పారు. ఈ ప్రవేశ పరీక్షలు అనేవి 1188 మంది విద్యార్థులు అనేవారు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ కళాశాలను అయితే కొన్ని కేంద్రంలాగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్కి వచ్చేసరికి పాలిసెట్ 2020 ఎగ్జామ్స్ అనేవి ఈ నెల 27వ తేదీ నుంచి అయితే జరుగుతున్నాయి. మొత్తం కూడా మన జిల్లాల్లోనే 35 కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. శ్రీకాకుళంలో వచ్చేసరికి 24 కేంద్రాల్లో 5,021 మంది, టెక్కల్స్ కేంద్రంలో అయితే మనకి మొత్తం కూడా 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,747 మంది అభ్యర్థులు అయితే పరీక్షలు రాస్తున్నారు. అది వీరి యొక్క హాల్ టికెట్స్ అనేవి అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని చెప్తాను. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మార్నింగ్ వచ్చేసి 11 నుంచి 1 గంట వరకు అయితే పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులు అనే వాళ్ళు 11 గంటల కనీసం అయితే కొంచెం తొందరగానే వెళ్ళాలి. ఉదయం 9 గంటలకు అయితే పరీక్ష కేంద్రానికి చేరుకునేసి అయితే చెప్తున్నారు. శ్రీకాకుళం ఇన్ఛార్జ్ అయినటువంటి వారు ప్రిన్సిపల్ డాక్టర్ జి రాజేశ్వరి, టెక్కల్ కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ కె నారాయణరావు గారు అయితే వీటిని వ్యవహరిస్తున్నట్లుగా అయితే తెలిపారు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఎడ్యుకేషన్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.